జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీకి ఉన్న సంబంధం గురించి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నారు. ఆయన మీద ఎటువంటి యాక్షన్స్ లేవు. భారతీయ జనతా పార్టీ సపోర్ట్తోనే ఆయన కేసుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారని రకరకాల ప్రచారాలు ఉన్నాయి సార్. ఇప్పుడు జగన్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ ఆపరేషన్కి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుందా? అంటే ఇప్పుడు అంటే ఒకటి ఆరోపణలు ఏంటి, కేసులు ఏమీ లేదన్నది వాస్తవమే కదా. ఇప్పుడు 10 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పైన ఒక్క అడుగు కూడా ముందుకు పడలే కదా. ఇప్పుడు ఈడీ, సిబిఐ 17 నెలలు మనీష్ సిసోడియా జైల్లో పెట్టింది. కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నాడు, హేమంత్ సరే జైల్లోనే ఉన్నాడు. సో మన కళ్ళ ముందు జరుగుతున్న వ్యవహారమే కదా. మరి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు అంతకన్నా తక్కువ కేసులు ఇంక కావవి. మీకు ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ఎంత 100 కోట్లు కదా. మరి జగన్మోహన్ రెడ్డి పైన 100 కోట్ల కేసు, అది చాలా వేల కోట్ల కేసులు అవి. మరి ఏమవుతలేదు కదా, ఎక్కడ కదలిక లేదు కదా. మరి ఈడీ ఏమైంది, సిబిఐ ఏమైంది, ఈ పెద్ద పెద్ద లాయర్లు ఏమయ్యారు, అటార్నీ జనరల్ ఏమయ్యారు, సాలిసిటర్ జనరల్ ఏమయ్యారు, వీళ్ళందరూ ఎందుకు కదులుతలేదు వ్యవస్థ? ఇందులో కామన్ సెన్స్ చూసినా అర్థమవుతుంది. అందువల్ల తర్వాత వైసీపీ ఎందుకు మద్దతు ఇస్తూ వస్తుంది ప్రధానికి, ప్రతి అంశంలోనూ బీజేపీ మద్దతుగా ఉంది, ఇప్పటికీ మద్దతుగానే ఉంది కదా. ఈవెన్ టుడే సో దేన్ని వ్యతిరేకిస్తాను జగన్, దేన్ని వ్యతిరేకిస్తున్నాడు? సో ఎందుకు చేస్తాడు? బేషరతుగా క్విట్ ప్రోకో లేకుండా బీజేపీతో జగన్మోహన్ రెడ్డి బేషరతుగా ఎందుకు బీజేపీకి మద్దతు ఇస్తూ ఉంటాడు? ఆయనకు అవకాశం కూడా కదా. ఇప్పుడు బీజేపీ టీడీపీతో ఉన్నది. బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వడం లేదు. అమరావతి కూడా 15,000 కోట్లు అప్పించారు తప్ప గ్రాంట్ ఇవ్వలే. దాని మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఎక్కడన్నా? బడ్జెట్లో మీరు అప్పించారు, గ్రాంట్ ఎందుకు ఇస్తలేరు అన్నాడా? దేనికి అన్నారు కదా. ఎందుకు అన్నారు? క్లియర్గా మీరు చూడండి, మీరు సాక్షి మీడియాలో కూడా చూడండి, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటుందో చూడండి. ఎందుకంటే ఇది క్విట్ ప్రోకో అందరికీ తెలిసింది. ఇది నేను చెప్పడం కాదు, ఇప్పుడు తెలుగుదేశంలో మాట్లాడరు. కానీ మీరు ఏ టీవీ ఛానల్ కన్నా టీడీపీకి అనుకూలంగా ఉండే టీవీ ఛానల్లోకి వెళ్ళి చూడండి, తెలుగుదేశం ప్రతినిధులు చెప్పిన మాట నేను చెప్పేది. వాళ్ళు ఇప్పుడు చెప్పరు, నేను చెప్తే వాళ్ళ కోపం రావచ్చు, కానీ వాళ్ళు కూడా చెప్పింది ఇదే మాట. సో అందరికీ తెలుసు ఈ వ్యవహార సరళి. సో నిన్నగాక మొన్న స్పీకర్ పదవికి అవసరమే లేదు, ఓటింగే జరగలే. స్పీకర్ పదవికి వైసీపీ మద్దతే అవసరం లేదు. వైసీపీకి ఉన్న 4 ఎంపీలు, బీజేపీకి అవసరమే లేదు. 293 మంది ఎంపీలు ఉన్నారు. 271, 72 ఉంటే చాలు. 270 అవసరానికి మించి 21 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఎందుకు వైసీపీ మద్దతు అడిగింది బీజేపీకి ఎందుకు వైసీపీ మద్దతు ఇచ్చింది? అందరికీ తెలిసిన వ్యవహారమే. అలా అందుకరికి ఇక దాని నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మరి ఇలా జగన్మోహన్ రెడ్డిని బలహీన పరిస్థితి చంద్రబాబు నాయుడు చేసే ఆపరేషన్కి ఎందుకుంటారని. ఒకటి, తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ చేస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఉండి బీజేపీ అడ్డుపడే అవకాశం ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. తర్వాత బీజేపీ కూడా కావాలి కదా. ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభ సభ్యులు ఉన్నారు తప్ప రాజ్యసభ సభ్యులు లేరు. రాజ్యసభలో ఇప్పుడు మెజారిటీ కొంత వచ్చింది కూడా, ఇప్పుడు మెజారిటీకి దగ్గరలో కూడా ఉన్నారు. ఫండమెంటల్ పాయింట్ ఏంటి? వైసీపీలోని ఎంపీలు ఉండడానికి ఇష్టం లేదు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఉంచడానికి ఇష్టం లేదు. బీజేపీ ఏం చేయగలుగుతుంది? లేదు మీరు రాకండి, మీరు జగన్తోనే ఉండండి, లేదు మీరు వాళ్ళని తీసుకోవద్దు, మీరు జగన్ ఏమనొద్దు, జగన్ ముట్టుకోవద్దు, జగన్ బలహీన చేయవద్దు అని టీడీపీకి బీజేపీ చెప్పగలుగుతుందా? బీజేపీ తాను చేయగలిగిన ఫేవర్ జగన్కు చేస్తుంది తప్ప జగన్ చేసేటువంటి చంద్రబాబు నాయుడు చేసేటువంటి డిస్ఫేవర్ని ఆపడం అనేది బీజేపీ పని కాదు కదా. చంద్రబాబు నాయుడు చేసే అటాక్ను బీజేపీ ఎందుకు ఆపుతుంది? సో బీజేపీ ఆ స్థాయికి ఇన్వాల్వ్ కాదు. బీజేపీ చేయగలిగింది ఏంటి? జగన్కు ఈ ఈడీ, సిబిఐ కేసులు జగన్కు సీరియస్గా చుట్టుకోకుండా చేయగలుగుతుంది, అరెస్ట్ చేయకుండా ఆపగలుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒత్తిడి ఉండదా? 2014 నుంచి 18 వరకు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. కానీ మా జగన్మోహన్ రెడ్డి పైన ఈడీ, సిబిఐ ఒకవైపు కోర్టులు చెప్తున్నా మీరు తొందరగా త్వరితగతిన ప్రజాప్రతినిధుల కేసులు తేల్చాలి అని సుప్రీంకోర్టు పదే చెప్తున్నా కూడా ఏం జరగదు కదా. ఎందుకు జరగదంటే కారణం అదే. ఇప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నాడన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ హేమంత్ సోరెన్ లోపల వెళ్ళా. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు, కానీ ఇప్పటికి కూడా ఎందుకు ఏం చేయరు అనేది రాజకీయం. అయితే ఏ స్థాయి వరకు అడ్డుకుంటారు? తాము చేసే నష్టం జగన్కు బీజేపీ చేయదు, కానీ చంద్రబాబు నాయుడు చేసే నష్టాన్ని బీజేపీ ఎట్లా ఆపగలుగుతుంది?